హలో గైస్, వెల్కమ్ టు విజయ్ చిన్న వ్లాగ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి నాంపల్లి ఎగ్జిబిషన్ దగ్గరికి అయితే వచ్చేసిన గాంధీ భవన్ గేట్ నెంబర్ 1. హాయ్ గైస్, మన ఛానల్ కొత్త చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయాలి. స్టార్ట్ అయిపోయిన 50 రూపీస్ టికెట్ తీసుకొని ఎంట్రీ కాగానే ట్రైన్ అయితే వచ్చింది. ట్రైన్ అయితే చూస్ చేసుకుందాం అనుకున్నా. కాకపోతే ట్రైన్ అయితే సెట్ కాదు గైస్, ఎందుకంటే మనము ప్రతి ఒక్క వీడియో క్యాప్చర్ చేయాలి అంటే మనకు సెట్ అవ్వదు. అట్లా నేను లైట్ తీసుకున్నా. మ్యాక్సిమం అయితే ట్రైన్ సెటప్ అయితే క్రేజీ ఉంది. ఇది కూడా అన్నీ చూపిస్తుంది గైస్ ప్రతి ఒక్క లొకేషన్లో. ఇక్కడికి వచ్చేసరికి మనకి వాటర్ బోటింగ్ ఉంది, చిన్నపిల్లలు ఆడుకోవడానికి అయితే బాగుంది. అక్కడ టూ సైడ్ తిప్పడానికి అది ఉందన్నమాట. మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు గైస్. ఇక్కడ చిన్న సెటప్ చేసిండు, ఎక్కువ ఏం లేదు. కవర్ వేసి అందులో వాటర్ పెట్టేసి ఈ బోట్స్ పెట్టేసిండు, వాటర్ బోట్స్. కాకపోతే భలే మూవ్ అవుతున్నాయి అసలు. వాటర్ కూడా పెద్ద ఎక్కువ ఏం లేవు. నాకు కూడా భలే అనిపించింది. ఇక్కడ నుంచి అయితే మనం మెల్లగా ముందుకు వెళ్ళిపోయాం. ముందుకైతే వచ్చేసినాం గైస్. ఇక్కడ వచ్చే ఏరోప్లేన్ ఉంది, ఇది సౌండ్ వస్తుంది, ఇది ఇరిటేటింగ్ ఉంది, నచ్చలే. కానీ ఇదైతే ఎలిఫెంట్ అయితే క్రేజీ ఉంది గైస్. అటు ఇటు మంచిగా ఊగుతుందన్నమాట. మనకి గన్ షూటింగ్ కూడా ఇక్కడ సెటప్ చేసారు. మస్తు స్టాల్లు ఉన్నాయి గైస్. ఫుడ్ తినడానికి A to Z అవైలబుల్ ఉంది. ఇక్కడ టెడ్డీ బియర్స్ ఉన్నాయి, అన్నీ A to Z అవైలబుల్ ఉన్నాయి అన్నమాట. నాకైతే నచ్చింది. మీరు కూడా రండి, ఫ్రెండ్స్తో పాటు రండి గైస్, క్రేజీ ఉంటుంది. ముందరికి వెళ్ళిపోదాం ఇటు నుంచి. వచ్చేసినాం గైస్. ఇక్కడ చూసి చైర్ తిరిగినట్టు తిరుగుతుంది. ఇంకా జాయింట్ వీల్ అయితే స్టార్ట్ కాలేదు. వీళ్ళు అయితే వదులుతున్నారు చేసిన, నార్మల్ వదలట్లేదు. సౌండ్ మాత్రం ఇక్కడ వాడు మ్యూజిక్ స్టార్ట్ చేసింది, భలే అనిపించింది నాకైతే. ఇక్కడ కప్స్ అసలు కూడా భలే ఉన్నాయి, రౌండ్గా రొటేట్ అవుతున్నాయి. స్టార్ట్ అయింది జాయింట్ వీల్ అయితే. క్రేజీ ఉంది జాయింట్ వీల్, కలర్ఫుల్గా సౌండ్ మ్యూజిక్ అయితే అంతే మతి పోతుంది అంటే. చూడండి కప్స్ అసలు జాయింట్ వీల్. ఇక్కడ ఇంకోటి ఉందన్నమాట, చూపిస్తా. ఇది చూడండి, పైకి కింది ఈక్వల్గా పోతుంది, ఫ్లోట్ అవుతుంది. ఇది ఏంటిదో గైస్ మనకు కూడా తెలియదు, నాకైతే తెలియదు, కానీ నాకు నచ్చింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వేరే వైబ్ ఉంది గైస్, మస్తు ఉందన్నమాట. ఫ్రెండ్స్తో పాటు వచ్చిన వాళ్ళు మొత్తం దాదాపు ఇక్కడనే ఉన్నారు. ఒక దోస్తాను 5-6 మందిని వేసుకొని వస్తే సెట్ ఇక మస్తు ఉంటుంది. ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి గైస్, మంచిగా తినడానికి కూడా ఏ టెన్షన్ లేదు. ఇది హెలికాప్టర్ చూసారా, హెలికాప్టర్లో ఒక్కొక్కరిని కూర్చోబెట్టి తిప్పుతున్నారు. ఇదేమో స్పేస్ షిప్ లాగా ఉంది. ఇటు సైడ్ కూర్చోరు ఎదురుగా. ఒక బట్టల దుకాణంలో కూర్చో ఇక మొత్తం 100 రూపాయల కాడ నుంచి 500 వరకు ఉన్నాయి. మనం బేరం చేసేదాన్ని బట్టి వస్తున్నాయి గైస్. ఇవైతే ఎక్కువ ఫోకస్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే మన కోటి మార్కెట్లో కూడా సేమ్ అంతగా దొరుకుతాయి కదా, ఆ విధంగానే ఉన్నాయి. ఇక బెడ్షీట్లు, బ్లాంకెట్లు, పిల్లో కవర్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవి కూడా కామన్ గైస్, బయట ఎట్లా దొరుకుతాయి అట్లా దొరుకుతున్నాయి. హ్యాండ్ బ్యాగ్స్ వచ్చేసి గర్ల్స్కి అనమాట. మొత్తం చాలామంది గర్ల్స్ అయితే ఇక్కడనే షాపింగ్ చేస్తున్నారు, చాలామంది వచ్చారు. ఈ చెప్పుల షాప్లో కూడా చాలామంది, మొత్తం చూడలేము గైస్ అంతమంది జనాలు ఉన్నారు. ముందుకైతే వచ్చేసిన అత్తర్లో కూడా క్రేజీ ఉంది. ఈ కుర్రాడు అందరికీ అన్న బాగుందని ఒకసారి ట్రై చేయని చెప్తున్నాడు. ఇక ఫుడ్ స్టాల్లో వచ్చేసి దోశ హౌస్ అయితే క్రేజీ ఉంది, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, నాకైతే నచ్చింది. దోశ అంటే దోశనే. ఇక నేను కూడా అలసిపోయినా గైస్, ముందరికైతే వెళ్ళిపోయాం నడుచుకుంటా. ఎగ్జిటింగ్ గేట్ అయితే ఇంకా మనకు ముందరనే ఉంటుంది, చూపిస్తాం. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎగ్జిటింగ్ గేట్ దగ్గరికి అయితే వచ్చింది. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. ఓకే, బాయ్ బాయ్.